ఇద్దరం ఒకటే జిమ్కి వెళ్ళేవాళ్ళం యాడ్ లైఫ్కి, బాలకృష్ణ గారు యాడ్ లైఫ్. తను అప్పుడే హీరోగా వచ్చే టైం, అంటే లావుగా ఉంటాడు కదా సునీల్, లావుగా ఉండేవాడు కదా. తను ఎంత చేశాడు, ఎంత కష్టపడ్డాడో నేను ఐ విట్నెస్, నేను కళ్ళారా చూశాను. ఆ సిక్స్ ప్యాక్ చేయడానికి ఎంత కష్టపడ్డాడో, ఆ కష్టం సునీల్ని తీసుకొచ్చింది అలా దీని అదే అనిపిస్తుంది నాకు. ఓకే 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 ఇప్పుడు మామూలు జనరల్ ఒక డౌట్ నాకైనా చాలామందికి, ఒక యాక్టింగ్ గురువులు చాలా ఫేమస్ గురువులు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళు నేర్పడం వరకే కానీ వాళ్ళు సక్సెస్ఫుల్గా యాక్టర్ అయిన వాళ్ళు పెద్దగా ఎవరు ఉండరు కదా. చాలామందిని ఎగ్జాంపుల్ తీసుకుంటే గురువులు ఉన్నారు, బట్ వాళ్ళు గురువులు ఎప్పుడైతే యాక్టింగ్లోకి దిగారో వాళ్ళు పెద్ద సక్సెస్ఫుల్గా కొనసాగింది ఎక్కడ ఉండదు. ఎందుకు, రీజన్ ఎక్కడ అనుకుంటారు? రీజన్ ఏంటంటే వాళ్ళకి, నాకు తెలిసిన రీజన్ ఏంటంటే వాళ్ళకి టీచింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ఎక్కువ మోర్ దెన్ యాక్టింగ్ దాని మీద కన్నా. అంటే వాళ్ళు చేసినా కూడా వాళ్ళు క్లిక్ అయిన క్యారెక్టర్స్ పెద్దగా ఉండవు. ఇప్పుడు సపోజ్ దేవదాస్ కనకాల గారు కావచ్చు, దీక్షిత్ గారు కావచ్చు, చేస్తారు కానీ వాళ్ళు పెద్ద రికగ్నిషన్ వచ్చేంతగా చేయలేదు, అంతగా ఉండదు. ఎందుకు? వీళ్ళిద్దరని కాదు, ఎనీబడి యూ టేక్ ఎనీ ఎగ్జాంపుల్. అవునవును, ఇప్పుడు సత్యానంద్ గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదని నాకు ఉద్దేశం. టీచింగ్ మీద ఉన్నంత దీనికన్నా మనకి ఇష్టమైన ప్రొఫెషను, మనకి చాలా ఇష్టమైన